హాయ్ అండి, వెల్కమ్ టు 10 టీవీ. నేను మీ నాగేంద్రచారి. ఇమ్మడి రవి ఐబొమ్మ ఏదైతే వెబ్సైట్ నడిపిస్తున్నారో ఇమ్మడి రవి అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ పైన రకరకాలుగా ఒపీనియన్స్ మనకు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ఒకరేమో సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంతమంది ఏమో ఇది ఇల్లీగల్, రాంగ్ అంటున్నారు. సో పబ్లిక్లో ఎటువంటి రియాక్షన్ వస్తుందో ఒకసారి మనం వెళ్దాము, కనుక్కుందాం. నాతో పాటు రండి. ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు కదా, సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే లైక్ ఇప్పుడు ఐబొమ్మ అనేది అన్ని వెబ్సైట్స్ నుంచి ప్లాట్ఫామ్స్ నుంచి మూవీస్ అనేవి వస్తున్నాయి. కానీ అది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ వాళ్ళు అన్ని సబ్స్క్రిప్షన్స్ తీసుకోకుండా కూడా దే కెన్ వాచ్ ఈజీలీ అనే కైండ్ ఆఫ్లో. ఇప్పుడు ఎలా చూడాలని దే విల్ బీ వెయిటింగ్ ఫర్ ఇట్. అంటే అట్లా చూడడం మంచిది అంటారా మీరు? ఐబొమ్మలో సినిమాలు చూడడం పైరసీ అనేది అంటే పైరసీ ఎంకరేజ్ చేయడం తప్పు, బట్ ప్రైజెస్ డిక్రీజ్ చేసి అందరు థియేటర్స్కి ఖచ్చితంగా వెళ్తారు, అన్ని సబ్స్క్రిప్షన్స్ కూడా తీసుకుంటారు అని అనుకుంటున్నాను. థియేటర్లో కాస్ట్ తగ్గించాలంటారు. డైరెక్ట్లీ ఆయన అందుకే చేసిండు అనుకుంటారు రవి అనే పర్సన్. మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వచ్చి చూడలేరు కాబట్టి ఈజీగా అందరికీ పెట్టినారు అనుకుంటున్నాను. అయితే దీని ద్వారా తను మీ డాటా అంతా తీసేసుకొని ఫ్రాడ్ జరుగుతున్నాయి కదా, మరి అది ఎలా చూస్తారు? అది అనేది లైక్ అందరికీ అవేర్నెస్ ఉండదు అని, ఆ డాటా వెళ్తుందా లేదా అని మాకు తెలియదు కాబట్టి కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటే దెను వాళ్ళు ఎక్కడ చూడాలి ఏంది అని వాళ్ళకి కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను. ఫైనల్గా ఏం చెప్తారు? ఐబొమ్మ లాంటి సైట్స్ కావాలంటారా, లేకపోతే ప్రైజెస్ తగ్గియమంటారా? ప్రైజెస్ తగ్గిస్తే ఇలాంటి సైట్స్ ఎవరు రావు, మన డాటా కూడా ఎక్కడికి వెళ్ళదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీ పేరు? విశిష్ట్. ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అది మంచిదే, అరెస్ట్ అవ్వడం కూడా మంచిదే, కానీ అరెస్ట్ కాకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే అతని వల్ల ఎన్నో సినిమాలు పూర్ పీపుల్ కూడా చూశారు. థియేటర్కి వెళ్ళే అవసరం రాలేదు చాలామందికి. థియేటర్లో ఎక్కువ రేట్లు ఉన్నాయి కదా, తక్కువ వేస్తే థియేటర్కి వెళ్తారు, లేదంటే ఓటీటీ ఇట్లాంటివి ఎన్నో వస్తాయి. ఇంకా రవి ఒకటే కాదు, ఇంకా చాలామంది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, మనమేమో ఫ్రీగా చూస్తున్నాము. సో మరి నిర్మాతలు నష్టపోతారు పాపం, వాళ్ళకి లాసులు రావా? మరి దాని గురించి ఏమంటారు? కోట్లు పెట్టంటే ఇక 400, 500, 600 కూడా పెడుతురు. మరి పాప్కార్న్ కూడా రేట్ 400 అవుతుంది. 400, 500 చెప్తారు పాప్కార్న్ రేట్ కూడా. మరి అవి కూడా కొంచెం తక్కువ చేస్తే దాన్ని బట్టి కూడా వెళ్తారు కదా, స్నాక్స్ కూడా వస్తారు కదా. పాప్కార్న్ రేట్లు, థియేటర్ ఈ రేట్లన్నీ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయనేసి అంటున్నారు. సో ఇటువంటి సైట్లో, ఇల్లీగల్ సైట్లు చూడడం ద్వారా మీ డేటా వెళ్తుంది. మీ డేటా వేరే విధంగా యూజ్ అవుతే మనకు నష్టమే కదా. సో దాన్ని ఏమంటారు? దాన్ని ఎలా చూస్తారు? దాని అయితే ఆపేయాలి. దానివల్ల అందుకని అంటున్నాం కదా, ఆయన అరెస్ట్ అవ్వడమే మంచిది. అట్లాంటిది ఏం లేకపోతే మాత్రం ఆయన చేసింది అయితే మంచి పని. సో ఫ్రీగా ఏది రాదు, ఫ్రీగా చూడడం వల్ల ఎంతో కొంత మనకు నష్టమే వస్తుంది. సో మీరు ఏం చెప్తారు? జనాలకి ఏం చెప్తారు? దీన్ని ఎంకరేజ్ చేయొద్దా అంటారా, చేయాలంటారా? ఎంకరేజ్ అయితే చేయొద్దు, ఎందుకంటే ఆయన చేసేది కూడా తప్పే. కానీ కొంచెం ఇక థియేటర్లో రేట్ తక్కువ వేస్తేనే అవుతుంది. థ్యాంక్ యూ. ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు మరి, సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అది అరెస్ట్ అవ్వడం అనేది అడ్వాంటేజ్, అంటే డేటా అనేది సెక్యూర్ ఉంటుంది. కానీ ఎట్ ఎ టైం డిసడ్వాంటేజ్ ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ కూడా చూడలేరు, ఎందుకంటే టికెట్ ప్రైస్ అనేది హైక్ అవుతుంది. తర్వాత మళ్ళీ అందరు ఎట్ ఏ టైం అంటే ఇప్పుడు అందరు చూడలేరు కదా ఒకటేసారి మూవీ థియేటర్లలో. ఇప్పుడు స్నాక్స్ కానీ ఇంటర్వెల్ అప్పుడు స్నాక్స్ కానీ అన్నీ హైక్ అయిపోయినాయి. ఇప్పుడు మూవీ టికెట్స్ కూడా ప్రైస్ హైక్ అయిపోయేసరికి ప్రాబ్లం అవుతుంది. ఎట్ ఏ టైం అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. డేటా అనేది సెక్యూర్ అవుతుంది అరెస్ట్ అయినందుకు. డిసడ్వాంటేజ్ ఏంటంటే అందరూ కంపల్సరీ థియేటర్కి వెళ్ళి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అడ్వాంటేజ్ ఎక్కువ ఉందా, డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉందా? అడ్వాంటేజ్ అన్నది ఎక్కువ ఉంది, కాకపోతే డేటా సెక్యూర్ అది మెయిన్ పాయింట్. డిసడ్వాంటేజ్ అంటే ఇక అది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి థియేటర్కి వెళ్ళి. మీరు థియేటర్లో చూస్తారా సినిమాలు? ఇట్లా మ్యాక్సిమం థియేటర్కి విజిట్ అవుతా, ఎప్పుడో ఒకసారి ఇట్లా సైడ్. థ్యాంక్ యూ. ఐబొమ్మ రవి మనకి అరెస్ట్ చేశారు పోలీసులు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ ఐబొమ్మ అనేది మనకి హెల్ప్ అవుతుంది. మనం చూసుకుంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం అనేది మన వల్ల పాసిబుల్ కాదు. ప్రతిదీ చూసుకుంటే మినిమం ఏం లేకపోయినా 200. అలాగనేసి ఒక సినిమా ఒక ఓటీటీలా, ఇంకో సినిమా ఇంకో ఓటీటీలా, ఇవన్నీ కాకుండా ఐబొమ్మలు అన్నీ దొరికేవి అనమాట మనకి. అండ్ అలాగే ఇప్పుడు చూడండి, పోలీసులు నుంచి పట్టుకున్నారు, నో ఇష్యూ. మిగతా ఫీల్డ్స్లో కూడా అంత యాక్టివ్ ఉంటే బాగున్నాం. చాలా
మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. వాటన్నిటిలో కూడా అంత యాక్టివ్గా ఉండి అంత డెడికేషన్గా పనిచేస్తే బాగుందని మా ఒపీనియన్ అనమాట. యాక్చువల్గా మీరు అన్నారు సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి ఓటీటీవీ అన్నారు. బట్ ఇప్పుడు ఈ ఐబొమ్మ వల్ల చూడడం వల్ల మన డేటా అంతా సేకరించేస్తున్నారు, వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళకి అమ్ముకొని అది ఇల్లీగల్గా యూజ్ చేసి, సో అప్పుడు మనం ఫ్రాడ్ అయిపోతున్నాము, అట్లా చీట్ అయిపోతున్నాం కదా. సో దీనికి ఏమంటారు మరి? మనకి అవేర్నెస్ కూడా పెంచాలి. అలాగా గవర్నమెంట్ చెప్పాలి, లైక్ ఎందులో కరెక్ట్ వే ఏంది, రాంగ్ వే ఏంది. ఇప్పుడు వెబ్సైట్స్ ఉన్నాయి, మొన్న నుంచో ఆర్బీఐ బ్యాంక్ వెబ్సైట్స్ అని మార్చింది. వాళ్ళకి తెలియదు, మనకి ఏదో మనం స్క్రోల్ చేస్తే ఇన్స్టాలో గట్టు స్క్రోల్ చేస్తే తెలిసింది. ఇవన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఉండాలి. ఇవన్నీ స్పామ్ అవుతున్నాయి కదా, మెయిన్ అవుతుంది యూజర్ అందులో గోతులు అయితే పడతాడు. ఆ గోతులు కప్పుకొని నీట్గా ఉండే ఎన్వైర్న్మెంట్ మన గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేసుకోవాలి. సో అదే అనమాట మేము ఫీల్ అయ్యేది ఏంటంటే, యాక్చువల్లీ ఐబొమ్మ ఒక మంచి ప్లాట్ఫామ్, బట్ ఈ డేటా ఇలా మిస్యూజ్ అవుతుంది. ఇవన్నీ బ్యాక్ ఎండ్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలీదు. మన యాజ్ యూజర్ మనకి ఫ్రీగా ఏమొస్తుంది కంటెంట్, అండ్ మెయిన్ అవుతుంది ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏ మూవీ చూడాలను నెట్ఫ్లిక్స్లో ఉందనుకో, ఇంకో మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది, అన్నీ తీసుకోవాలంటే అవ్వదు కదా. సో అందువల్ల ఏంచి మ్యాక్సిమం పైరసీకే సపోర్ట్ చేస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది అంటున్నారు కదా, సో దీని గురించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? యాక్షన్ ఇన్ ది సెన్స్ ఏంటంటే, కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటే అందరూ, లేదంటే ఒక బల్క్ ఓటీటీ ఉండే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, లైక్ కొన్ని యాప్స్ ఉన్నాయి, అందులో అన్ని ప్లాట్ఫామ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. అలాంటిది ఏమైనా మంచిది ఒకటి వస్తే అందులోనే మ్యాక్సిమం ఇప్పుడు ఒక 500 పే చేసిన సరే ఒక 4-5 సబ్స్క్రిప్షన్స్ వచ్చినట్టుగా. సో అలాంటిది ఏమైనా వస్తే ఇంకా ఇలాంటి పైరసీలకి సపోర్ట్ చేయకుండా ఉంటాం కదా. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఇది ఇటువంటి చర్య యాక్షన్ తీసుకోవడం మంచిదా కాదంటారా? ఒక విధంగా మంచిది, బట్ యాజ్ ఏ అంటే ఐబొమ్మ యూజర్గా, అంటే యూజర్ అంటే నేనేదో పెద్ద సపోర్ట్ చేస్తున్నాడు కాదు, బట్ యూజర్గా కాబట్టి బాధగా ఉంది. ఫ్యూచర్లో కంటెంట్ చూడలేమనిసి. ఇంకోటి ఏంటంటే, ఒకటి పోతే ఇంకా 10 ఉంటాయి అంటారుగా, ఇంకో 10 వస్తాయి. ఆ 10టికి మేము సపోర్ట్ చేసినట్టు కాకుండా ఇవన్నిటి నుంచి అవాయిడ్ అవుతున్నట్టు ఏదైనా ఒక మంచి ప్లాట్ఫామ్ వస్తే అన్ని వెబ్ సిరీస్ గట్రా చూసుకోవడానికి మేము వాటిని ఆ వెబ్ సిరీస్ అంటే లీగల్గా వాటినే సపోర్ట్ చేసుకుంటాం అనేసి. థ్యాంక్ యూ. ఐబొమ్మ రవి అరెస్ట్ చేశారు కదా, సో దీనిపైన మీరు ఏమంటారు ఒపీనియన్? అరెస్ట్ అవ్వడమే కరెక్ట్ అన్నది. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి దాని తరఫున అతను సపోర్ట్ చేసిండు ఫస్ట్. అంటే ఓటీటీకి వచ్చే ప్లాట్ఫామ్స్ అన్నీ ఐబొమ్మకి ఇస్తుండు. అట్లా అని చెప్పి వార్నింగ్ కూడా చాలా ప్రొడ్యూసర్కి ఇచ్చిండు మనోడు. అండ్ సెకండ్ ఏంటంటే, చాలామంది మూవీస్ చూడని వాళ్ళు కూడా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కాకుండా ఐబొమ్మని యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి యూజ్ అవుతుంది, కానీ ఈ మూవీ తీసిన ప్రొడ్యూసర్ మట్టుకి నెగిటివ్ వస్తుంది కాబట్టి అరెస్ట్ అవడమే కరెక్ట్ అనిపిస్తుంది. దట్స్ ఇట్. కొంచెం సోషల్ మీడియాలో ఏమంటారంటే, థియేటర్లో ఎంటర్టైన్మెంట్కి కాస్ట్ ఎక్కువైపోయింది, పాప్కార్న్లు ఎక్కువైపోయినాయి, సో దానివల్ల మేము ఇది ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, దాన్ని ఎలా చూస్తారు? అది కూడా కొంచెం కరెక్టే అన్న. అరెస్ట్ అవ్వడం కరెక్టే, రెండు విధాలుగా ఉంది అతను. ఇటు జనాలకి కొంచెం పాజిటివ్ ఉంది, కొంతమంది నెగిటివ్ ఉంది, కానీ ఇండస్ట్రీలో చాలామందికి నెగిటివ్గా ఉంది. అంతే. మెజారిటీగా సపోర్ట్ చేయాలంటే ఎవరిని సపోర్ట్ చేస్తారు? అరెస్టే చేయాలని తప్పదు. అరెస్ట్ చేస్తుంది కరెక్ట్. థ్యాంక్ యూ. సో మీరు మీ పేరు? వెంకీ. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. సో రకరకాల ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి మనకి సోషల్ మీడియాలో. అంటే థియేటర్ కాస్ట్లు ఎక్కువ, ప్రైస్ ఎక్కువైపోయింది, పాప్కార్న్ కాస్ట్ ఎక్కువైపోయిందని అరెస్ట్ చేయడం వల్ల మంచిది కాదని, కొంతమంది ఏమో చాలా మంచిది అని అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? మంచిదేం కాదండి. అంటే అందరికీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారంటే వాళ్ళ డేటా అంతా వాళ్ళు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు తీసుకున్నప్పుడు అది కరెక్ట్ కాదు యాక్చువల్లీ. అండ్ సినిమాలు ఎలా పైరసీ ఎప్పటికీ రాంగే, అది కరెక్ట్ అని ఎవరు అనరు. అంటే నార్మల్ పీపుల్కి ఫ్రీగా మూవీస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి కరెక్ట్ అనుకుంటారు, అంతే తప్ప ఎప్పటికైనా రాంగే అది. అంటే మీరు ఎలా చూస్తారు సినిమాలు? థియేటర్కి వెళ్ళి చూస్తారా ఏంటి వెబ్సైట్లో? థియేటర్కి వెళ్ళే చూస్తామండి, లేదా పైరసీ కూడా చూస్తాం జెన్యున్గా చెప్పాలంటే, కానీ అది రాంగ్. కానీ అవాయిడ్ చేయడం మ్యాక్సిమం నేనైతే థియేటర్ ప్రిఫర్ చేస్తాను. ఇప్పుడు అందరూ ప్రిఫర్ చేస్తే సినిమాలకు కూడా మంచిది కదా, వాళ్ళకి బోల్డ్ మంది వర్క్ చేస్తారు, వాళ్ళ దగ్గర వాళ్ళకి ఉపాధి కల్పిస్తారు కదా, అందుకని. మీరు అన్నారు మన డేటా అంతా వెళ్ళిపోతుంది అనేసి, సో అట్లా. సో మీరు ఈ విషయంలో మీరు ఏం చెప్తారు, సొసైటీకి ఏం చెప్తారు? వాడకూడదు అంతే. ఇల్లీగల్ వెబ్సైట్స్, ఇల్లీగల్ లింక్స్ అన్నీ క్లిక్ చేయకూడదు, వాడకూడదు అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ చేశారు. సో దీని మీద రకరకాలుగా పబ్లిక్లో ఒపీనియన్ వస్తుంది. సో మీరు అరెస్ట్ చేయడం ఎలా చూస్తారు? అరెస్ట్ చేయడం అది
తప్పు అది అరెస్ట్ చేయడం. నాకు చెప్పడానికి రావట్లేదు అసలు. ఎందుకు తప్పు ఎందుకు ఎందుకు తప్పు? ఆయన పైరసీలు చేస్తున్నారు, ఇల్లీగల్గా వెబ్సైట్ అది నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం అనేది స్టార్ట్ చేశాడు అతను. తప్పు చేయాలని కాదు, కాకపోతే బయట ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుందంటే అది తప్పుగా తీసుకుంటుంది వాడిని. అతను ఎలా అంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం దాన్ని అనేది ఐబొమ్మ అనేది క్రియేట్ చేశారు. కానీ బయట ప్రజల పోలీసు వీళ్ళందరూ గవర్నమెంట్ అందరూ వీళ్ళు తప్పుగా తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఆ ఐబొమ్మలో వెబ్సైట్లో సినిమాలు చూడడం వల్ల మీ తెలియకుండానే మీకు డేటా వెళ్ళిపోతూ ఉంటుంది. సో బెట్టింగ్ యాప్స్ కొంతమంది బానిస లాస్ అయిపోతుంటారు. సో ఇలాంటి నష్టమే కదా, నష్టం కన్నా లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంది కదా. సో దీన్ని నష్టం అది బెట్టింగ్ అనేది వదిలేసండి. ఇప్పుడు ఇది ఉమ్మడి రవి అతను ఫ్రీగానే కదా పెట్టింది ఐబొమ్మలా, మనీ ఏం ఛార్జ్ ఏం చేయట్లేదు, ఫ్రీగానే మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం. అది అయితే మీ డేటా వెళ్తుంది కదా, మీ డేటా వెళ్ళేసి ఫ్రాడ్స్ అవుతున్నాయి, బ్యాంక్ ఫ్రాడ్లు ఇవన్నీ అవుతున్నాయి. సో దీనివల్లనే కదా ఇప్పుడు మీరు చూడడం వల్ల వాళ్ళకి డేటా వెళ్ళిపోతుంది, దానివల్ల ఫ్రాడ్ అవుతుంది, అలా నష్టపోతున్నారు కదా జనాలు కూడా. అది కరెక్టే, డేటా వెళ్ళడము. కాకపోతే అతను అనేది మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం తీశారు, కానీ వీళ్ళకి అర్థం కావట్లేదు డేటా వెళ్ళిపోతుంది అది అని చెప్పేసి. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అన్నీ చూస్తున్నారు అంతే. ఫైనల్గా ఏమంటారు మీరు, అంటే దీన్ని ఎలా చూస్తారు ఫైనల్గా? ఇది రాంగ్, ఇది గవర్నమెంట్ అనేది రాంగ్ తీసుకుంది. గవర్నమెంట్ రాంగ్ చేస్తుంది అంటున్నారు. రాంగ్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. నందు గారు, ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేయడం వల్ల సోషల్ మీడియాలో చాలా రకరకాల ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. సో ఆయన సామాన్యుల కోసం ఏదో చేస్తున్నట్టుగా, సంఘ సేవ చేస్తున్నట్టు అనిపిస్తున్నారు. సో ఈ అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? అంటే వాళ్ళు చేయడం అది కరెక్టే, అరెస్ట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సినీ ఇండస్ట్రీలో చాలా కష్టపడి వాళ్ళు ఇప్పుడు ప్లాట్ఫామ్ మీద రావాలంటే వాళ్ళు కూడా కొన్ని ఎఫర్ట్స్ పెడతారు కదా, దానికి కరెక్ట్ సక్సెస్ రావాలంటే ఇట్లాంటివన్నీ ఆపేయడమే కరెక్ట్. సో ఇటువంటి వల్ల నష్టం కూడా ఉంది. సో ఎలా నష్టపోతుందని అంటున్నారు? ఇప్పుడు ఈ బొమ్మలు చూడడం, ఐబొమ్మలో సినిమాలు చూడడం వల్ల సో పర్సనల్ డేటా కూడా వాళ్ళకి వెళ్ళిపోయి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో దీనిపైన ఏం చెప్తారు? అది కూడా ఏమంటారు, ఇప్పుడు తెలియని వాళ్ళకైతే అది ఏమంత అనిపించదు, బట్ తెలిసిన వాళ్ళకైతే అది ఏమంటారు ఆపేయడానికి ప్రయత్నిస్తారు. థ్యాంక్ యూ. మీ పేరు? శివాని. ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ మీద సోషల్ మీడియాలో రకరకాలుగా తనకు కొంతమంది సానుభూతి వస్తుంది, అంటే మాకు ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాడు, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారని. సో ఈ అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు? మేము అసలు ఐబొమ్మ అనేది యూజ్ చేయలేము, ఇప్పటివరకు అసలు యూజ్ చేయలేను నేను. అసలు అది యూజ్ చేయడం వల్ల ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి అవన్నీ నేను అనుకోలేదు, అందుకని అలాంటివి చెయ్యొద్దు అని చెప్పి యూజ్ చేయలేము అనమాట మేము. సో దాని గురించి మాకైతే మంచివి అని ఉన్నప్పుడు యూజ్ చేసినా ఏం కాదు, కానీ అలాంటివి ఉన్నప్పుడు యూజ్ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి మేము యూజ్ చేయలేము అంతే. యూజ్ చేయడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి? కొన్ని అంటే అది ప్రాపర్ యాప్ కాదు కాబట్టి మనం యూజ్ చేయొద్దు కదా, ప్రాపర్ యాప్ ఉన్నప్పుడు యూజ్ చేసినా ఏం కాదు. సో అలాంటి కొన్ని ఇలాంటివి అవుతాయని చెప్పి యూజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఫైనల్గా ఏంటంటే జనరల్గా ఇలా ఇప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కాస్ట్ అయిపోయింది, పాప్కార్న్ రేస్ట్ కూడా థియేటర్లో చాలా కాస్ట్ అయిపోయింది, రేట్లు ఎక్కువ పెరిగినాయి. సో అందువల్ల ఇటువంటి యాప్స్ పైన మేము ఆధారపడుతున్నాం అంటున్నారు. సో దీన్ని ఎలా చూస్తాం? బేసిక్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే నేను అసలు మూవీస్ చూడను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్ చూడను, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, ఐబొమ్మ ఇంట్రెస్ట్ లేదు. సో నాకు అంత తెలియదు దీని గురించి. మీ పేరండి? శిరీష. ఐబొమ్మ రవి అరెస్ట్ చేశారు. సో ఈయన అంటే రకరకాలుగా ఈ అరెస్ట్ పైన రకరకాలుగా ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి మనకి, చాలామంది సానుభూతి కనిపిస్తుంది ఈయనకి. సో మీరు ఎలా చూస్తారు దీన్ని? నేను ఆయనను చూడడం కూడా ఇన్స్టాలో చూశాను, ఇష్యూ జరిగిందని. నాకు కూడా ఐడియా లేదు, నేను అప్పుడప్పుడు చూస్తుండే, బట్ రీసెంట్గా అరెస్ట్ అయ్యాడని తెలుసు. బట్ ఫోన్లో చూడడం కంటే థియేటర్కి వెళ్ళి చూడడమే కొంచెం బెటర్ కదా, కొంచెం కాదు వాళ్ళు చాలా కష్టపడి తీస్తారు కాబట్టి థియేటర్ వెళ్ళి చూడడమే బెటర్. ఆయన అరెస్ట్ అయింది కొంచెం మంచిదే జరిగింది అని నేను అనుకుంటున్నాను. సో అంటే చాలామంది ఏమంటున్నారంటే మాకు ఫ్రీగా వస్తుంది కదా, ఫ్రీగా అంటే మేము థియేటర్కి వెళ్ళి ఆ పాప్కార్న్ కాస్ట్లు అని పెట్టి భరించడం కన్నా ఫ్రీగా వస్తుంది, చూస్తే బెటర్ కదా అంటున్నారు. సో మీ ఒపీనియన్? ఫ్రీగా వస్తుందని చెప్పి చూస్తే మన ఫోన్లో ఉన్న డేటా అంతా లీకేజ్ అయిపోతుంది, మన పర్సనల్స్ తెలిసిపోతాయి. సో అవి చూడడం కంటే అవాయిడ్ చేయడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాయి చరణ్. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. సో దీనిపైన సోషల్ మీడియాలో రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి.
ఇప్పుడు ఎందుకంటే ఆయన ఫ్రీగా మాకు చూపిస్తున్నాడు, అటువంటిప్పుడు మేము అతను సపోర్ట్ చేస్తాము, పేదల కోసం సినిమా చేస్తున్నాడు, సంఘ సేవ అనేది చెప్తున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేరు కా బ్రో. అక్కడ పాప్కార్న్ ప్రైస్ కానీ ప్రతి ప్రైస్ కానీ ఎక్కువ ఉంటాయి అక్కడ. సో ఐబొమ్మలో చాలామంది పేదోళ్ళు వచ్చి ఐబొమ్మలో మూవీస్ చూస్తారు, ఎందుకంటే అతను ఫ్రీగానే ఇస్తుండు. సో దానివల్ల నెగిటివ్ కూడా ఉంది. బట్ చాలామంది మనీ సేవ్ చేసుకుంటున్నారు కదా, దానివల్ల ఎవరైతే మనీ లేకుండా వెళ్ళి సినిమా ప్రతి ఒక్కరు వెళ్ళి డబ్బులు పెట్టి చూడలేరు కదా. సో ఐబొమ్మ హెల్ప్ అయింది ఒక రకంగా. బట్ సో అంటే హెల్ప్ అవుతుందని చెప్పేస్తే మనకు డేటా, మన విలువైన డేటా వెళ్ళిపోతుంది, ఫ్రాడ్ జరుగుతుంది. సో మరి ఇది నష్టపోతున్నారు కదా, బెట్టింగ్ యాప్లకు చాలామంది బానిసలు అయిపోయి ప్రాణాలు నష్టపోతున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు? సో అది కూడా వన్ ఆఫ్ ది నెగిటివ్ పాయింటే. బెట్టింగ్స్లో మన డాటా వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో అది కూడా వాళ్ళు ఏమన్నా దాని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది దాని మీద, అట్లా సైబర్ అటాక్స్ ఏం జరగకుండా. కానీ రవిని అరెస్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ ఐ థింక్. ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు అది నెగిటివా పాజిటివా ఏం చెప్తారు? ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది? సో యాజ్ ఆఫ్ నౌ నా మైండ్ సెట్, నా పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే సో నెగిటివ్ అయితే నేను చూడలేదు, డేటా పోయిందనేది నాకు తెలియదు. బట్ మూవీస్ పరంగా అయితే అతను అయితే హెల్ప్ చేశాడు. సో నేను కూడా చాలా మూవీస్ డౌన్లోడ్ చేసి చూసా ఐబొమ్మ నుండి, అండ్ నేను మూవీ రోల్స్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు. సో ఐబొమ్మలో క్లారిటీగానే చూసాం మేము మూవీస్. బట్ ఇప్పటి నుంచి ఐబొమ్మ లేదు. సో ఏమనిపిస్తుంది ఐబొమ్మ లేదు కాబట్టి ఇంకా మేము ఖచ్చితంగా థియేటర్కే వెళ్ళాలి. ఇంకా మూవీ రోజులో అయితే డివిడీస్ అట్లాంటివి వెయిట్ చేయబడుతుంది. డెఫినెట్లీ మేము మిస్ అవుతాం ఐబొమ్మని అయితే. థ్యాంక్ యూ బ్రో. మీ పేరు? అనిల్ కుమార్. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు అంటే పైరసీ చేస్తున్నాడు అనేసి. సో దీనిపైన రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో మీరు ఎలా చూస్తారు దీన్ని? అది ప్రైవసీ అంటే తప్పే కదా. అది ఒక రకంగా బాగానే ఉంది, కరెక్టే. ఒక రకంగా మా లాంటి వాళ్ళకు లైక్ కామన్ పీపుల్కి 800 1000 రూపాయలు పెట్టి టికెట్ మాకు నచ్చిన హీరో మూవీ చూడలేము కదా. వాడు మంచిగా కూడా చేసిండు, యాక్చువల్గా అది తప్పు, అది వాడు అట్లా చేయడము. కానీ మా లాంటి వాళ్ళకి కామన్ పీపుల్కి అయితే అది కరెక్టే అనిపిస్తుంది. కామన్ పీపుల్ చూడడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం చూడడం వల్ల మన డేటా అంతా, పర్సనల్ డేటా తనకు వెళ్ళిపోతుంది, తను అమ్ముకొనేసి మనకు ఫ్రాడ్ వస్తుంది. సో ఆ విషయంలో ఏమంటారు? ఆ విషయం కూడా కరెక్టే కదా, నేను చెప్తున్నాను కదా, తప్పు కూడా ఉంది. అట్ ద కామన్ పీపుల్ అనేది కరెక్టే అని నాకు అనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం అది కూడా తప్పు. అది ఇప్పుడు మీరు డాటా లాంటిది అంటున్నారు కదా, అది తప్పే. అది ఇప్పుడు మరి ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఫైనల్గా అతన్ని అరెస్ట్ చేయడం కరెక్టే. అది కరెక్టే. ఇప్పుడు డాటా అనేది మనది పర్సనల్ డాటా ఏదైతే ఉన్నదో వాడు అంతా లాక్కొని దాని త్రూ ఇంకా వేరేది ఏమైనా చేయొచ్చు బ్యాడ్గా. అర్థమైంది కదా మేడం? అర్థమైంది కదా సార్? బ్యాడ్గా కూడా చేయొచ్చు వాడు. అది అరెస్ట్ కావడం కరెక్టే. అది థ్యాంక్ యూ. మీ పేరు? నిఖిల్. ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు. సో దీనిపైన రకరకాల కామెంట్స్ వస్తున్నాయి, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, మాకు సినిమాలు ఫ్రీగా తీపించేవాడిని అరెస్ట్ చేశారనేసి. సో మీరు ఎలా చూస్తారు దీన్ని? అది యాక్చువల్లీ సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు రాంగ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా కష్టపడి మూవీస్ ఇస్తారు, మనం ఫ్రీగా చూస్తే దానికి యూజ్ ఏం లేదు. సో ఏదన్నా థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవన్నీ ఉంటాయి. ప్లస్ మనకి ఒకవేళ పైరేట్ చేస్తే మూవీ చాలామంది మన ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ప్రొడక్షన్ నుంచి అందరి నుంచి చాలా లాస్ తింటారు. ఇంకోటి ఏమిటంటే థియేటర్లో చాలా కాస్ట్ ఉంటున్నది, ప్లస్ పాప్కార్న్ కాస్ట్ ఎక్కువ పెరిగింది, మేము సినిమాలు చూడలేకపోతున్నాము, అందుకోసమే రవిని సపోర్ట్ చేస్తూ అంటున్నాం. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు పాప్కార్న్ కాస్ట్ ఎక్కువ అవుతుందంటే అది మన మాల్స్లలో పాప్కార్న్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, మనకు నార్మల్ మల్టీప్లెక్స్లలో వాటిలలో కూడా చూడొచ్చు కావాలంటే. సో అతను అరెస్ట్ అవ్వడం మనకు ఒక మంచిదే అని నా ఒపీనియన్. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు వంశీ అన్న. ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు. సో దీనిపైన రకరకాల కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ. సో ఇప్పుడు నార్మల్గా ఈయన అరెస్ట్ని మీరు ఎలా చూస్తారు అన్న? బేసిక్గా ఇదైతే ఒక అవ్వాల్సిన విషయమే. ఎందుకు అంటే లైక్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది చాలా సఫర్ అయింది ఇన్ని రోజులు. ఏదైతే లార్జ్ స్కేల్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అయిన దృశ్యం మనం చూసాం ఇన్ని రోజులు. సో ఇది చాలా లైక్ వాళ్ళకి కూడా ఒక సైడ్కి న్యాయం అవుతుంది అని నేను ఒప్పుకుంటాను. అదన్న. అంటే ఇంకోవైపు ఏమంటున్నారంటే పాప్కార్న్ రేట్స్ థియేటర్లో ఎంటర్టైన్మెంట్ అనేది కాస్ట్లీ అయిపోయింది, అందువల్లనే మేము చూస్తున్నాం, కామన్ పీపుల్ అందువల్ల చూస్తున్నాం అనేసి ఇలా సపోర్ట్ చేస్తున్నారు కామన్ పీపుల్. సో దీన్ని ఇలా అంటారు? అదంతా ఏం లేదన్న. బేసిక్గా వాళ్ళ రేట్స్ వాళ్ళకే ఉంటాయి. లైక్ కొన్ని థియేటర్స్లో ఒక్కొక్క రేట్ ఫిగర్స్ ఉంటాయి.
సో దీనికి దానికి అసలు కంపారిజన్ అయితే లేదు. లైక్ ఈయన చేసింది అయితే ఫ్రాడ్. సో దీన్ని మనం ఖండించాల్సిందే, తప్పదు అది. థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు హర్ష అండి. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. సో దీనిపైన మనకి అంటే డిఫరెంట్ కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. కొంతమంది మాకు ఫ్రీగా సినిమా చూపిస్తున్న అతన్ని మేము సపోర్ట్ చేస్తాం అంటున్నారు. సో మీరేమంటారా? యాక్చువల్గా ఒక సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్గా నేను ఏమంటా అంటే జనరల్గా అది మాత్రం తప్పు సార్. అది ఎందుకు అంటే మనము సినిమా తీసేదే కొన్ని కోట్లు పెట్టి తీస్తారు, వాళ్ళ యొక్క వాటిని కరప్ట్ చేసుకోవడం మనది అది ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ. తప్పది రీజన్ ప్రజెంట్ అయితే నా ఒపీనియన్ అయితే తప్పు. అరెస్ట్ చేయడం బెటర్, ఎందుకంటే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈయన అరెస్ట్ చేసి ఇంకొకళ్ళు రాకుండా ఉంటారు. కొంతమంది పీపుల్ చెప్పేది ఏంటంటే మాకు ఎంటర్టైన్మెంట్ అనేది కాస్ట్ అయిపోయింది ఈ రోజుల్లో, పాప్కార్న్ కాస్ట్ చాలా పెరిగింది. అటువంటిప్పుడు మాకు ఈయన ఫ్రీగా చూపిస్తున్నప్పుడు ఈయన సపోర్ట్ చేసి తప్పేంది అంటున్నారు. ఫ్రీగా చూపిస్తున్నాడు తను, ఓకే నేను చెప్తాను, మీరు ఓకే ఫ్రీగా చూపిస్తున్నాను నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ మీరు పబ్కి వెళ్ళినప్పుడు 2000 ఖర్చు పెట్టే వాళ్ళు ఇక్కడ 200 ఖర్చు పెట్టడంలో పెద్ద తప్పే ఉండదు కదా. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏముండదు అక్కడ. అది సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్గా మీరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు డేటా మనల్ని ఎలా మిస్యూజ్ అవుతుంది మనకు ఈ వెబ్సైట్ చూడడం వల్ల? డేటా అనేది మిస్ కాదు సార్. అది ఏమవుతుందంటే జనరల్గా అది ఒక కరప్షన్స్ ఉంటాయి అంతే. ఈయన ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఒక వీడియో తీసుకొని దాంట్లో ఎడిటింగ్ చేసేసి అందులో వెబ్సైట్లో పంపిస్తారు. ఆ వెబ్సైట్ వల్ల వాళ్ళకి ఎడిటర్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. మీకు మళ్ళీ అన్ని కోట్లు పెట్టి సినిమా తీసిన వాళ్ళకి కొంచెం వాళ్ళు సీక్రెట్స్ మెయింటైన్ చేసుకుంటారు కదా వాళ్ళ టీం కూడా, అది కరెక్టే. జనరల్గా ఇప్పుడు మనం వెబ్సైట్లో లాగిన్ అయినప్పుడు మన డీటెయిల్స్ మనం అందులో ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ డీటెయిల్స్ పర్సనల్ డేటా మొబైల్ నెంబర్ కానీ మిస్యూజ్ చేసేసి ఫ్రాడ్స్ అవుతున్నాయి కదా. దీని ఎలా? దానివల్ల ఫ్రాడ్స్ ఏమి ఉండవు, ఎందుకంటే వాళ్ళే సెక్యూరిటీ టీం కదా సార్. అదంతా వాళ్ళు హ్యాకర్ ఆయన తను, రవి అనైనా హ్యాకర్. ఆ వెబ్సైట్ డార్క్ వెబ్సైట్ లాంటిది, అది ఒక వెబ్సైట్. అది మనకి ఇండియాలో ఉండటం చాలా డేంజర్ అది నన్ను అడిగితే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఒక సైబర్ వర్కింగ్ ఎంప్లాయీగా నేను చెప్తున్నాను జనరల్గా అది చాలా ఇబ్బంది అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పేరు? క్రాంతి. ఐబొమ్మ రవి ఉన్నాడు కదా, అరెస్ట్ అయిపోయాడు. సో దీనిపైన రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది పాజిటివ్ అంటున్నారు, కొంతమంది నెగిటివ్ అంటున్నారు. సో మీరు ఎలా చేస్తారు? అంటే లా ప్రకారం చూస్తే అయితే రైట్ అండి అరెస్ట్ అవ్వడం. కానీ చాలామందికి ఏంటంటే అదొక ఐబొమ్మ అనే ప్లాట్ఫామ్ చాలామందికి ఫ్రీగా మూవీస్ చూసుకునే ఛాన్స్ ఇచ్చింది. సో చాలామంది ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు హర్ట్ అయి ఉంటారు. కానీ గవర్నమెంట్ తన వర్క్ తను చేస్తుంది, అది అయితే నేను తప్పు అన్నాను. సో దట్ ఈస్ మై ఒపీనియన్. రైట్. ఏంటంటే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు తినకి, ఎందుకంటే మాకు ఫ్రీ వస్తుంది. ఇప్పుడు థియేటర్లో ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. సో ఫ్రీగా చూస్తున్నప్పుడు మేము ఎందుకు ఈయనకి సపోర్ట్ చేయొద్దు అనేసి అంటున్నారు. సో మీరు దీనిపైన అంటే ఆడియన్స్ ప్రకారం చూస్తే వాళ్ళ తరపు నుంచి రైట్ అది. కానీ బట్ పైరసీ ఈజ్ ఆల్సో పైరసీ. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. సో థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా, ఓకే గుడ్ జాబ్ పోలీస్ డిపార్ట్మెంట్. నేను మనం అప్రిషియేట్ చేయాలి. సత్యనారాయణ వ్యక్తిగతంగా కూడా చాలా బాగా వర్క్ చేస్తారు, సిన్సియర్గా, జీనియస్, అప్రిషియేట్. ఓకే, థ్యాంక్స్ టు సత్యనారాయణ. ఓకే, ఇప్పుడు సత్యనారాయణ పక్కన ఎవరైతే కంప్లైంట్ చేశారో ఐబొమ్మ రవి మీద, నేను ఐబొమ్మ రవిని నేను సపోర్ట్ చేయట్లేదు, అది చట్టపరంగా అది తప్పు. బట్ అదే ప్రొడ్యూసర్లో ఒక 20 years బ్యాక్ దిల్ రాజు గారి యొక్క ఆస్తి ఎంత, లేదా అల్లు అరవింద్ గారి యొక్క ఆస్తి ఎంత, ఒక 20-30 years బ్యాక్ వాళ్ళు ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, ఎంత లాభం వచ్చింది, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టారు, మీకున్న లొసుకులు చార్ట్ అకౌంట్ లొసుకులో పెట్టుకొని మీరు ఎంత ట్యాక్స్ కొట్టారు. ఫస్ట్ సజ్జనార్ ముందు వాళ్ళని లోపలేయండి. ఫస్ట్ 20-30 yearsలో ఫిలిం ఇండస్ట్రీ రాకముందు ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ వాళ్ళు ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత కలెక్షన్ వచ్చేసింది, మీరు గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ కట్టారు, ట్యాక్స్ కోసం ఎన్ని లొసుకులు వెతుక్కున్నారు, ఫస్ట్ మీరు చూడండి. ప్రతి ఒక్క డబ్బు సంపాదించడం కోసమా? ఒక ఇండియాలో ఒక సగటు మధ్యతరగతి బతకడానికి చాలా కష్టంగా ఉంది. అద్దెలు కట్టలేక, అప్పులు లేక, ఇంత కష్టకాలంలో మీకు మీకు ఎన్ని కాలంలో చెప్పండి ప్రొడ్యూసర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, బయర్లకు, సినిమా మేనేజ్మెంట్ వాళ్ళకి ఒక 10 కొత్త కార్లు ఉన్నాయి, 10 కొత్త కార్లు ఉంటాయి కదా, ఒక కారు 2 కోట్లు 3 కోట్లు ఉన్నాయి కదా, ఈ కాళ్ళ డబ్బు ఎక్కడ వచ్చింది చెప్పండి? ఇది దోసుకోవడం కదా. అంటే చట్టంలో లొసుకులు చూసుకొని మీరు సంపాదించట్లేదా? ఇది తప్పు కదా. ఓకే, మీరు ట్యాక్స్ కట్టండి, ఐబొమ్మను మనం అరెస్ట్ చేద్దాం. కాబట్టి సజ్జనార్ గారు ముందు వీళ్ళ మీద ఒక దాన్ని ఏమంటారు, కోర్టు ఏం చేసుకుంటారు, సెల్ఫ్గా తీసుకుంటుంది కదా, అలా కోర్టు అలాంటి కేసు తీసుకోండి సుమోటోగా. సుమోటోగా తీసుకోండి, అందరు ప్రొడ్యూసర్ల మీద కేసు పుటాప్ చేయండి, అందరి ట్యాక్స్లు కట్టడానికి ట్రై చేయండి. అది గవర్నమెంట్కి లాభం కదా, ప్రజలందరికీ వాళ్ళ దగ్గర వచ్చిన డబ్బులని ప్రజలకు మంచిగా సంక్షేమ పథకాలకు వాడదాం.
ఓకేనా ఇప్పుడు నేను సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జికి నేను విన్నపిస్తున్నా ఆల్ ఫిలిం ఇండస్ట్రీస్లో ఉన్న అందరు ప్రొడ్యూసర్ మీద సుమోటోగా కేసు తీసుకొని వాళ్ళందరి మీద ట్యాక్స్ కడుతున్నా లేదో నేను తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.